రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు మేము వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గాదవారిగూడెం గ్రామంలో బుస్క గోవర్ధన్ అన్నగారి పత్తి చేనులో ఉండడం జరిగిందండి. ఈ అన్నగారు వచ్చేసి నా దగ్గర వారాహి గ్రోతింగ్ అని మందులు తీసుకొని పిచికారీ చేశారండి. ఇవి అగ్రిషన్ కంపెనీ వాళ్ళవి. ఈ మందులు అన్న పిచికారీ చేసి దగ్గర 10 రోజులుగా వస్తుంది పత్తి చేనులో. అయితే ఈ మందులు ఏ విధంగా పనిచేసే అనేది తెలుసుకోవడం కోసం నేను ఈ అన్న చేను దగ్గరికి రావడం జరిగింది. ఈ అన్నను అడిగి ఈ మందులు పిచికారీ చేయకముందు పత్తి చేను ఎలా ఉంది, పిచికారీ చేసిన తర్వాత ఎలా ఉంది, అన్న ఏమేం మార్పులు గమనించారు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఈరోజు తారీఖు వచ్చేసి 10 ఆగస్టు 2025 అండి. మీ పేరేంటి? బుస్క గోవర్ధన్ రావు. మీ ఊరు? గాదవారిగూడెం. మీ మండలం అన్న? గంపలగూడెం మండలం. జిల్లా? ఎన్టీఆర్ జిల్లా. ఓకే. మీరు నా దగ్గర అగ్రిషైన్ వాళ్ళది వారాహి గ్రోతింగ్ పిచికారీ చేశారు కదా, మీరు పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు పిచికారీ చేశారు? నేను 35-40 రోజుల మధ్యలో పిచికారీ చేశా. అంతకుముందు జానెత్తే ఉంది పత్తి. ఓకే. పత్తి నల్లి దోమ విపరీతంగా ఉంది. ఓకే. ఈ మందు కొట్టిన తర్వాత వారం రోజుల్లో బ్రహ్మాండంగా గ్రోతింగ్ వచ్చింది, నల్లి పోయింది, పేనుబంక పోయింది, పత్తి కూడా మంచి నీట్గా ఉంది కలరు. ఓకే. సైడ్ బ్రాంచ్లు కూడా బాగా వస్తున్నాయి. ఓకే. ఓకే. కింద నుండి 2 అడుగు, ఇప్పుడు కొట్టిన తర్వాత 2 అడుగులు పెరిగింది పత్తి. ఓకే. అంతకుముందు ఎంత ఉంది? అడుగు కూడా లేదు. ఓకే. సైడ్ బ్రాంచ్లు వస్తున్నాయి, కోత పిందెలు బాగా వస్తున్నాయి, క్వాలిటీ బాగుంది. ఓకే. పత్తి మీరు మెయిన్. ఈ మందు పిచికారీ చేసి ఎన్ని రోజులుగా వస్తుంది? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ఏమి లేదు. తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, పేనుబంక కానీ ఏమీ లేదు, నల్లి కానీ ఏది లేదు. క్వాలిటీ నెంబర్ 1గా ఉంది పత్తి. మధ్యాహ్నం టైం పోయి చూసినా అంతే ఉంది. ఓకే. అంటే ఈ మందు కొట్టక ముందు మీ చేనులో దోమ జాతికి సంబంధించినవి ఉన్నాయి? ఉన్నాయి, బాగున్నాయి, విపరీతంగా ఉన్నాయి. అంటే పేనుబంక ఉందా? 30 రోజులైనా కూడా పత్తి వేసిన పత్తి 4 ఆకులు వేసి ఆవుతూనే ఉంది. ఎదుగుదల లేదు. ముందు మెయిన్ దీనివల్ల ఎదుగుదల వచ్చింది, సైడ్ కొమ్మలు వచ్చినాయి, దోమ నల్లి అన్నీ పోయినాయి. ఓకే. పురుగు కూడా లేదు. ఓకే. మీరు పిచికారీ చేసినప్పుడు ఈ మందు అంటే 1 ఎకరానికి నేను 1/2 లీటరు వారాహి, 1/2 లీటరు గ్రోతింగ్ సిఫారసు చేశాను కదా, మీరు ఎన్ని లీటర్ నీళ్ళల్లో పిచికారీ చేశారు? మేము ఎకరానికి వచ్చేసి 5 ట్యాంకీలు అంటే 100 లీటర్లు, 120 లీటర్లు 1 ఎకరానికి 6 ట్యాంకీలు కొట్టాం. గాలి బాగా దోలుతుంది మేము కొట్టే టైంలో, గాడుపు దోలుతుంది ఆ టైంలో కొట్టినాం. అందుకని 6 ట్యాంకీలు పెట్టినాయి ఎకరానికి, చెట్టు తడిసేటట్టు కొట్టినాం. నిదానంగా 120 లీటర్లు ట్యాంక్ అంటే 20 లీటర్లు కదా, 6 ట్యాంకీలు. ఓకే. ఒక్కో దానికి 5 కొట్టినాం గాలి తగ్గినప్పుడు, గాలి ఈళ్ళని బట్టి. ఓకే. మీరు అంటే ఈ మందు కొట్టే ముందు మీ చేనులో అంటే ఆకులు ఏమన్నా పసుపు రంగులో పోషకాల లోపాలతో అట్లా ఏమన్నా అనిపించింది? అప్పుడు అసలు ఇంతకింతే ఉండే, బెత్తే ఉండే. వేసాక ఆ టైప్ లో 4-5 పడిపోదు మొక్క కదా, ఈ విధంగా పడిపోదు మొక్కలు ఆ టైప్ లోనే ఉండే. ఇవి కొట్టిన తర్వాతనే 1.5 పెరిగింది. ఓకే. 10 రోజులకి. అంటే ఈ మందు కొట్టినాక మీకు ఎన్నో రోజుల నుంచి మంచిగా అనిపించడం మొదలు పెట్టింది? 5 రోజుల కానుండి బాగా పనిచేసింది. 4-5 రోజుల నుండి దోమ నల్లి పోయింది, గ్రోత్ రావటం మొదలు పెట్టింది ఇది. ఓకే. ఓకే. అంతకుముందు ఇక్కడ ముడుచుకొని పోయింది. ఓకే. మీ నాన్నదానికి కూడా పిచికారీ? మా నాన్నగారు దానికి చేశా. నేను 6 ఎకరాలకు కొట్టా, ఆయన 2 ఎకరాలు 8 ఎకరాలు మొత్తం 8 ఎకరాలకు కొట్టా. ఓకే. మీకు ఓవరాల్ గా మందు చాలా మంచిగా అనిపించింది? బాగా ఉంది. మళ్ళీ నేను వారం ఆగాక మళ్ళీ మళ్ళీ కొడతారా? ఇంకొకటి నేనేం గమనించిన అంటే ఇప్పుడు ఈ ఆకులు కొత్త వస్తున్నాయి కదా, ఇవి మంచిగా నల్లగా రావడం జరుగుతూ ఉంది. నలుపు మనం డిఏపి కనుక ఎత్తే అట్ట పని చేసిద్దో అట్లా వస్తున్నాయి. క్వాలిటీ కూడా కాంప్లెక్స్ కనుక ఎత్తే అట్లా వస్తుంది, ఆ క్వాలిటీ వస్తుంది ఈ మందుకి. పసుపు గిసుపు ఏమి రావట్లా. ఓకే. ఈ మందు ప్రభావం అంటే నేను అనుకోవడం దగ్గరగా 20 నుంచి 25 రోజులు ఉంటుంది అనుకుంటాను ఈ మందు ప్రభావం. అయితే మీరు మళ్ళీ ఇంకో పిచికారీ చేస్తా అన్నారు కదా, మీరు ఎమ్మటే చేయమాకండి, కొంచెం టైం తీసుకొని అప్పుడు ఏమన్నా అంటే ముడతకు సంబంధించిన పేనుబంక కానీ తెల్లదోమ కానీ ఏమన్నా కనబడితేనే పిచికారీ అంతే చేస్తాం. ఎందుకంటే మనం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తాం. ఇది గోవర్ధన్ అన్న వాళ్ళది ఇంకో చేనండి. ఇది
ఫస్ట్ చూసిన దానికంటే ఒక 10 రోజులు పెద్దదనుకుంటా. దాంట్లో కూడా వారాహి గ్రోతింగ్ అనేది పిచికారీ చేశారు. అయితే ఆ చేను మీద ఈ చేను ఇంకా బాగుంది అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. అందుకని ఇక 2 చేనులు చూపిస్తే బాగుంటుందని ఇక్కడ ఈ చేనుకి వచ్చి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నామండి. ఇందులో కూడా వారాహి గ్రోతింగ్ పిచికారీ చేశారండి. అన్న దీంట్లో వారాహి గ్రోతింగ్ 10 రోజులు అవుతుంది. అది ఇది సేమ్ 10 రోజులు కాకపోతే అది ఒక 4 రోజులు వెనక పైరు. ఇది మొలిశాక అది వేసాం. ఓకే. ఇది వేసాక వర్షం పడది, దానికి దీనికి ఒక వారం తేడా అంతే. కొట్టడం మట్టుకు ఒకటే రోజు కొట్టాం. సో దీంట్లో కూడా మీరు అన్ని మంచి ఏమీ లేదు ఎక్కడైనా మంచి సైడ్ కొమ్మలు సైడ్ కింద నుండి వచ్చింది. అదే ఇది ఒకటే మొక్క అండి, మీరు నిశ్చితంగా గమనించండి. ఈ సైడ్ కొమ్మలు రావడం అనేది కానీ, తర్వాత ఈ పూత అనేది రావడం కానీ, తర్వాత మొక్కల ఆకులు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇట్లా ప్రతి ఒక్క మొక్క కూడా ఇంతే ఉందండి. నేను అంటే సాల్లో కూడా చూపిస్తాను మీకు. చాలా నీట్గా రావడం అనేది జరిగింది ఈ వారాహి గ్రోతింగ్ వాడిన తర్వాత. కాబట్టి రైతు సోదరులు తమ యొక్క పత్తి పంటలో మంచి దిగుబడులు సాధించడం కోసం ఈ అగ్రిషైన్ వాళ్ళది వారాహి గ్రోతింగ్ తప్పకుండా వాడాలని కోరుకుంటున్నా అండి. ఇక్కడ మీరు ప్రతి ఒక్క మొక్కను గమనించండి. ఈ కొత్త చిగురులు రావడం అనేది కానీ, పూత రావడం అనేది కానీ, ఆకులు గ్రీనిష్నెస్ అనేది కానీ చాలా నీట్గా రావడం జరుగుతూ ఉందండి. ప్రతి ఒక్క మొక్కను గమనించాను నేను. చాలా నీట్గా హెల్తీగా ఆహ్లాదంగా ఉన్నాయండి మొక్కలు. ఇక్కడ చూడండి, ఈ చిగుర్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ ఈ చిగుర్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. పూత కాత రావడం, తర్వాత ఈ దోమలు లేకపోవడము, ఆకులు చాలా మెతకదనంతో ఉండడం, ఇవన్నీ గమనించడం జరిగిందండి. మీరు కూడా గమనించవచ్చు. ప్రతి సాల్లో ప్రతి మొక్క కూడా ఇంతే ఆరోగ్యవంతంగా ఉందండి. ఇక్కడ మీరు మంచిగా గమనించండి రైతన్నలారా. సైడ్ కొమ్మలు చాలా నీట్గా వస్తున్నాయి. దీంట్లో చిన్న చిన్న ఆకులు వచ్చాయి చూడండి గనుపుల మధ్యలో. ఈ గనుపుల మధ్యలో కనుక మనకు పక్క కొమ్మలు ఎక్కువ వచ్చాయంటే మనకు పంట దిగుబడి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆకుల కింద కనుక మీరు చూస్తే దోమ జాతికి సంబంధించినవి కానీ, పేనుబంక కానీ ఏమీ లేదండి. ఆకులు కూడా మంచిగా నల్లగా రావడం అనేది జరిగింది.